రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సింహాచలంలో విషాద ఘటన జరిగిన తర్వాత కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. భారీ ఏర్పాట్ల పేరుతో ఇప్పటికే నాసిరకం పనులు పూర్తి చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 300, 1000, 1500 రూపాయలు అనే తేడా లేకుండా భక్తులందరూ ఒకే క్యూ లైన్లో వెళుతున్నారు. ఇదేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఘటనపై సమీక్ష అంటూ ఏర్పాట్లను గాలి కొదిలేసిన వైనం కనిపిస్తోంది. మరోవైపు సింహాచలం ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. అటు కేజీహెచ్ కు చేరుకున్నారు మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్. మృతి చెందిన వారి పోస్టుమార్టం ఆలస్యం అవుతూ ఉండడంపై సంబంధిత అధికారుల తీరుపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పూర్తవుతుందంటూ నిలదీశారు. వెంటనే పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. సింహాచలంలో విషాద ఘటన జరిగిన తర్వాత కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. భారీ ఏర్పాట్ల పేరుతో ఇప్పటికే నాసిరకం పనులు పూర్తి చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 300, 1000, 1500 రూపాయలు అనే తేడా లేకుండా భక్తులందరూ ఒకే క్యూ లైన్లో వెళుతున్నారు. ఇదేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఘటనపై సమీక్ష అంటూ ఏర్పాట్లను గాలి కొదిలేసిన వైనమైతే కనిపిస్తోంది. మరోవైపు సింహాచలం ప్రమాదంపై విచారణ వేగవంతమైంది. అటు కేజీహెచ్ కు చేరుకున్నారు మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్. మృతి చెందిన వారి పోస్టు మార్టం ఆలస్యం అవుతూ ఉండడంపై సంబంధిత అధికారుల తీరుపై అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పూర్తవుతుందంటూ నిలదీశారు. వెంటనే పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం సింహాచలం జగన్నోత్సవ మహోత్సవంలో అయితే ఈరోజు ఒక చిన్న అవసరం అయితే చోటు చేసుకుంది. ఏదైతే 300 రూపాయలు క్యూ లైన్ ఉంటుంది, దాంట్లో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. క్యూ లైన్లో వాళ్ళని రాత్రి దాదాపు 1 గంటల పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పటికున్న సమాచారం అయితే 8 మంది అయితే మృతి జరిగిన విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తుంది. లోపల మనం చూడొచ్చు. మనం చూసిన ఈ విధుల్లో ఏదైతే ఉందో ఈ లోపలగానే 300 రూపాయలు క్యూ లైన్ అంతా కూడా ఈ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ లోపల ఉన్న గోడ ఏదైతే ఉందో అంటే హైట్ ఎక్కే గోడ ఆ గోడ ఏదో తీసుకోవడంతో కొత్తగా కట్టారు గోడ అది చెప్పడం కూడా సాక్ష్యం మనతో పాటు ప్రత్యేక సాక్ష్యం ఇంతవరకు అయితే మనం చెప్పిన విషయంగా పూర్తిగా మనం గమనించింది అయితే వాళ్ళని కూడా ఇబ్బందికరంగా అయితే ఉన్న విషయాన్ని అయితే తెలియజేస్తారు. అలానే దేవాలయ సిబ్బంది కావచ్చు, అలానే ఏ రంగంలో అక్కడ ఎవరైతే పడిపోయారో వాళ్ళందరినీ బయటకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఇటువంటి ఘటన జరగడంతో ఈ యొక్క ఘటన జరగడంతో పూర్తిగా అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒకసారి మరొకసారి సమీక్ష జరిపి దీని మీద తగు చర్యలు తీసుకోవడానికి అయితే స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, అలానే హోమ్ మినిస్టర్ ముఖ్యంగా హోమ్ మినిస్టర్
మినిస్టర్ అనిత వచ్చిన కొద్దిసేపటికి జరగడంతో తక్షణమే హుటాహుటిన దర్శనం కూడా కాకముందుగానే ముందుగా ఆమె వచ్చి స్థానికంగా పరిశీలన చేసుకుని సమీక్ష నిర్వహించి మరొక కొద్దిసేపట్లో పూర్తి నిర్వహించడానికి అయితే మరొకసారి ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. మనం అలాగే పైపక్షంలో అయితే దేవస్థానం వాళ్ళు ప్రైవేట్ చాలా మంది భక్తులు అయితే రావడం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ దర్శనం వెళ్ళడానికి అయితే టూ లైన్లు ఏర్పాటు చేసే సైన్ బోర్డ్స్ కూడా పెట్టడంలో పూర్తిగా సింహాచలం ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. అటు సింహాచలం ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం ప్రమాదంపై హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు. ప్రమాదానికి భారీ వర్షమే కారణమని తెలుస్తోందని అన్నారు. అయితే ఇటీవలే గోడ నిర్మాణం జరిగిందన్న మంత్రి అనిత, గోడ నిర్మాణం నాణ్యతపై ఎవరు తనిఖీ చేసినట్లు లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక బాధితులపై మాత్రం చర్యలు ఉంటాయని, ఎవరిని వదిలిపెట్టమని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఏ మాత్రం ఆలస్యం జరగలేదని అన్నారు అనిత. మృతుల్లో 3 మహిళలు ఉన్నారని, బాధితులకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కూడా తెలిపారు. విజయనగర దర్శనం రోజు మనకి 2:33 యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 4 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములతో భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేదు. జస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటున్నది లేదు. సో అన్ఫార్చునేట్ థింగ్ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులకి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీం 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2,
ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి. గోడపై మరి ఆ గోడ అమాంతం ఏదైతే పూర్తిగా పెట్టుకున్న భక్తులపై పడడం సుమారు 7 భక్తులు సంఘటనగా మరో భక్తులైతే ఆశ్చర్యంగా ఇప్పటికి ఏదైతే ప్రమాదం జరిగిందంటే స్థానికంగా ఉండే ఆ రెవెన్యూ శాఖ గోడపై మరి ఆ గోడ అమాంతం ఏదైతే పూర్తిగా పెట్టుకున్న భక్తులపై పడడం జరిగింది. సుమారు 7 భక్తులు సంఘటన స్థలంలో మృతి చెందగా మరోవైపు సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల్లో 3 గుర్తించినట్లు చెప్పిన మంత్రి ఆనం మృతులు ఎడ్ల వెంకట్రావు, దుర్గాస్వామి నాయుడు, మణికంఠ ఈశ్వర్ అని తెలిపారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, ఘోర విషాదమనే చెప్పుకోవాలి. మరి సింహాచలంలో నిద్రలోనే 7 ప్రాణాలు కోల్పోయారు. అది కూడా 2 గంటల ముందు కట్టిన గోడ కూలిపోయి నిద్రలో బయటకు రాలేక చనిపోయిన పరిస్థితి. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో శోక సముద్రంలో ఉన్నారని చెప్పుకోవాలి. సో దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ? ఏదైతే ఇక్కడ జరిగిందో విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. సింహారప్పన్న కొండ దగ్గర అయితే మాత్రం రాత్రి 2-3 గంటల సమయంలో ఏదైతే అకాలంగా భారీ వర్షం వచ్చిందో ఆ వర్షం నేపథ్యంలో ఆ ఈదురు గాలులు రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టెంట్లు వేసారు. ఐరన్ రాడ్స్ పోల్స్ పెద్ద పెద్ద పోల్స్ వేయడం జరిగింది. ఆ పోల్స్ అన్ని కూడా ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడ మీద పడిపోయి ఉండేటటువంటి కొత్తగా కట్టిన గోడ అయితే కూలిపోవడం జరిగింది. సమీపంలో ఉండేటటువంటి భక్తులందరూ 7 మంది వరకు మృతి చెందడం జరిగింది. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్ కూడా తరలించారు. అయితే క్షతగాత్రులలో ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకొకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే చందనోత్సవం సందర్భంగా వచ్చేటటువంటి భక్తులకి ఇది చాలా వరకు కూడా ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి పోలీసులు అంతా వీళ్ళందరూ పర్యవేక్షించినప్పటికీ అసలు లోపం ఎక్కడ జరిగినది అంతా తెలియని చెప్పుకోవచ్చు. అయితే ఆ గోడను నిర్మించిన మాత్రం దాదాపు 15 రోజులు అవుతుంది అంటున్నారు. ఎందుకు చేయడం లేదా గోడ చందనోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పరిశీలించినప్పుడు గోడకి సంబంధించి స్పెసిఫిక్ గా ఎవరు కూడా ఏర్పాట్లను పరిశీలించలేదని మాత్రం తెలుస్తుంది. ఇక నాసు రకమైనటువంటి మెటీరియల్ తో గోడ కన్స్ట్రక్ట్ చేయడం వల్లనే ఇంత ప్రమాదం జరిగింది అని మాత్రం తెలుస్తుంది. అయితే ఇందులో ఇంకొక మరో విషాదకరమైన చనిపోయిన 7గురిలో 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. 4 కూడా ఒకే చోట మృతి చెందడం చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అక్షయ తృతీయ, మరొక వైపు చందనోత్సవం. ఇలా పవిత్ర రోజున చాలా మంది భక్తులు 1,00,000 మంది వరకు కూడా సింహాద్రప్పన్న స్వామి ఈ నేపథ్యంలో ఇలాంటి దురదృష్ట ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఈ విషయం జరిగిన తర్వాత చాలా వరకు కూడా కొండ మీదకి భక్తులు వెళ్ళడానికి కూడా చాలా భద్రతల నేపథ్యంలోనే పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తలెత్తకుండా ఇంకా ఎవరైతే భక్తులు ఉన్నారో ఎలాంటి వెహికల్స్ ని కూడా పైన చేయకుండా కేవలం ఉచిత ఉన్నాయో భక్తుల్ని
అయితే చేస్తున్నారు. బస్సులు కూడా చాలా కూర్చున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక బస్సు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బస్సు తిరిగి వచ్చిన తర్వాతనే ఇంకొక బస్సుని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఒక్కొక్కరు కూడా బస్సుల్లో 3 గంటల సేపు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ సంవత్సరం చందనోత్సవానికి సంబంధించి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకోవడం మాత్రం చాలా వరకు బాధని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎవరైతే ఈ దురదృష్టమైనటువంటి సంఘటనలో మృతి చెందారో ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పటికే వైఎస్ కేజీహెచ్ హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉండేటటువంటి కేజీహెచ్ హాస్పిటల్ దగ్గర కూడా ఎవరైతే మృతుల యొక్క బంధువులు ఉన్నారో వాళ్ళ ఆర్తనాదాలు మాత్రం వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. రీనా.